ఇక త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ అంటూ పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యత, సామాజిక వర్గాలు, జిల్లాల వారీగా సమాన అవకాశాలు. ముఖ్యమంత్రి రేవంత్ సహా కీలక నేతల భేటీ, పాల్గొన్న మహేష్ గౌడ్, అట్లే దీపదాస్, బట్టి ఉత్తమ్. స్థానిక ఎన్నికలపైన చర్చ అంటూ ఇది ముఖ్యమైన విషయం. స్థానిక ఎన్నికలపైన ఏం చర్చ చేసిరో చూద్దాం. ఎప్పుడు పెడతా అంటున్నారు మరి? రుణమాఫీ, రైతు బంధు వేసినాక పెడతారా, లేకపోతే ఇప్పుడే ఆగమాగం పెట్టి ఆయన అడ్రస్ లేకుండా పోతారా అనేది ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడే ఉంది. తెలంగాణలో నామినేటెడ్ కొలువుల జాతరకు సమయం ఆసరమైనట్లు తెలుస్తోంది. ఇది మస్తు రోజులే ముచ్చట చెప్పబట్టి 6 నెలల నుంచి చెప్తా ఉన్నారు. నామినేటెడ్ పదవులు, అట్లే మిగిలిన మంత్రిత్వ శాఖలు. ఇక ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాయి కదా కొన్ని శాఖలు. హోంమంత్రి, మన రాష్ట్రానికి హోంమంత్రి ఎవరు తెలుసా మీకు? తెలుసా? ఎందుకంటే ఆ మంత్రికి ఇంకా శాఖ రాలే, ఆ శాఖకి ఇంకా మంత్రిని పెట్టలే, ఆ క్యాండిడేట్ని ఇంకా సెలెక్ట్ చేయలే. మరి ఇప్పుడు విద్యాశాఖ, అట్లే ఈ హోంశాఖ అతి ముఖ్యమైన అంశాలు. మన రాష్ట్ర అభివృద్ధిలో ముందు ఉండాల్సినటువంటి శాఖలు అవే ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాయి. ఉండే ఈయన పని ఈయన సక్క చేస్తలేడు కాక ఇంకా మిగతా శాఖలు కూడా మరి ఏం చేస్తారో నాకు అర్థమవుతలేదు. ముఖ్యమంత్రిగా ఎక్కడ ఏం జరుగుతూ ఉంది, ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఎక్కడ అవినీతి జరుగుతుందని చూసుకొని దాన్ని సరి చేసుకుంటా ముందుకు తీసుకుపోవాల్సిన దాన్ని ఇంటెలిజెన్స్ ద్వారా ప్రజలలో ఉన్న వ్యతిరేకత లేకపోతే ఆ అసంతృప్తిని ఎట్టయినా సరే అది సమసిపోయేటట్టు చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి వ్యక్తి అదేం పట్టించుకోవట్లేదు. ఏమున్నా ఏడికి పోతే ఆడికి పోయి అబద్ధాలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఇక ఈ నామినేటెడ్ పోస్టులు ఇస్తారని చెప్పి నిజంగా పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ మీద 10 ఏళ్ల కాలం పాటు కొట్లాడి, ఎందుకంటే వాళ్ళకు డబ్బుల పరంగా నష్టపోయినరు, జైళ్ళకు పోయినరు, కేసుల పాలైనరు, రకరకాల ఇబ్బందుల పాలైనరు. అయినటువంటి నాయకులకి కార్యకర్తలకి ఇప్పటిదాకా న్యాయం జరగలేదు కాంగ్రెస్లో. నిజంగా చెప్పాలంటే ఎట్లా మళ్ళీ పారాషూట్లకే బయటకించి వచ్చినోనికే టికెట్లు, బయటకెళ్ళి వచ్చినోనికే పదవులు వచ్చినాయి. కానీ ఇక్కడ ఇట్లా అందులోనే ఉన్నటువంటి కష్టపడ్డటువంటి నాయకులకి రాలేవు ఇంకా పదవులు. అందుకే వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి ఆ కార్యకర్తల కష్టం మీద గెలుపు వచ్చిందే, ఇవాళ అధికారం వచ్చిందే. మరి ఆ అధికారాన్ని వాళ్ళకు అవకాశంగా ఇయ్యన్నా లేదా, వాళ్ళకి ఆ ఫలాలు అందన్నా లేదా, వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. అన్ని రకాలుగా నష్టపోయి ఇవాళ మళ్ళా గెలిచిన మీ ఎమ్మెల్యేల వెనకాల, గెలిచిన మీ మంత్రుల వెనకాల మళ్ళా పాత బీఆర్ఎస్లో ఉండే నాయకులు, ఇండ్లు ఉండే నాయకులు అంతా వచ్చి ఇలా చేరితే అసలు కష్టపడ్డోడు గేట్ అవతలు ఉన్నాడు, అప్పుడు కూడా దూరం ఉన్నాడు, అప్పుడు వీళ్ళ మీదే ఇబ్బందులు పెట్టి వీళ్ళ మీదే కేసులు పెట్టించినోడు పక్కకు వచ్చి నిలబడ్డాడు. అది ఇలా బాధపడతా ఉన్నాడు ఒక కార్యకర్త. కాంగ్రెస్ కార్యకర్తల బాధ చెప్తా ఉన్నది. నేను చాలామంది దగ్గర విన్నా, నేను చాలామంది అలా నియోజకవర్గాల్లో జరుగుతున్న తతంగం అంతా చెప్పారు నాకు. అన్నా మేము ఆనాడు ఎవరి మీద అయితే కొట్లాడినామో వాడొచ్చి ఇలా మా ఎమ్మెల్యే పక్కకు, వాడొచ్చి ఇలా మా మంత్రి పక్కకు నిలబడితే మాకు సిగ్గు అవుతుందన్నా, మాకు బాధ అవుతుందన్నా, మా సన్నాసులకు కూడా సోయి లేదు, అసొంటోని ఎందుకు చేర్చుకోవాలి, ఏదంటే బలం కావాలి కదా, ఏం కాదు అని చేర్చుకోవాలంటే మరి అట్లాంటప్పుడు ఆనాడు వీళ్ళు కూడా లేకపోయింటే ఏం చేసేటోళ్ళు? నీ కోసం కష్టపడేటోడు కూడా లేకపోతే మీరు ఎక్కడ ఉండేటోళ్ళు? అది ఆలోచన చేసుకోవాలి కదా. వాళ్ళు అదే చెప్తున్నారు, మేము నష్టపోయినామన్న అన్ని రకాలుగా. ఇలా కొత్తగా వచ్చినోడు బొకేలు పట్టుకొని వచ్చి పూలదండలు చాల్వలు తీసుకొని వస్తే వాడిని పక్కకు పెట్టుకుంటుర్రు. మేము ఎప్పటి నుంచో కష్టపడి పని చేసినాం కాబట్టి పక్క పంటుంటే మమ్మల్ని ఇంకా దూరం చేసిర్రు. ఏదో అంటారు కదా, పదవుల కోసం పెదవులు మూసుకున్న వాళ్ళనేమో పక్కన పెట్టుకున్నారు. పదవులు అవసరం లేదని చెప్పి పదవులను త్యజించి కష్టపడి కొట్లాడి తెలంగాణ సాధించాలని చెప్పి ప్రయత్నం చేసిన వాళ్ళందరినీ కూడా గేటు బయట పెట్టిండు కేసీఆర్ అన్నాడు. అదే జరిగింది. ఇవాళ మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తుండని చెప్పి చాలామంది అన్నారు. పదవుల కోసం పెదవులు మూసుకున్న సన్నాసులందరికీ పదవులు ఇచ్చి వాళ్ళని పక్కకు పెట్టుకొని కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి తెచ్చుకొని వాళ్ళని మంత్రులుగా చేసి వాళ్ళతోనే పరిపాలన కొనసాగించినటువంటి కేసీఆర్ చేసిన తప్పిదాలే మళ్ళీ ఇలా రేవంత్ రెడ్డి కూడా చేస్తూ ఉన్నాడన్నా అని చెప్పి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధపడతా ఉన్నాడు. మేము నష్టపోతున్నామన్నా అని చెప్పి బాధపడతా ఉన్నారు. అందుకే ఇక్కడ మంత్రి పదవులే కావచ్చు, అట్లే ఎమ్మెల్సీలు కావచ్చు, ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు కావచ్చు, మరి ఇవ్వాల్సింది ఎవరికి? పని చేసినోడికా, లేదంటే ఆనాడు వ్యతిరేకంగా నీకు ఇబ్బంది పెట్టినోడికా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అయితే ఇక్కడ మొన్నటి వరకు అడ్డంకిగా మారిన మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు ముగిశాయి. దీనికి తోడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోంది. ఈ క్రమంలోనే మిగిలిన నామినేటెడ్ పోస్టులను కూడా భర్తీ చేయాలని పార్టీలోని ముఖ్య నేతలు, ప్రభుత్వ పెద్దలు చర్చించినట్లుగా సమాచారం. అంటూ ఇక ఇది ఎంత, ఈ వార్త చూడండి, ఏడాది కాలం గడిచింది. ఏడాది చూస్తుంటే సంవత్సరం అయిపోయింది. వీళ్ళు ఏం చేసిరో కూడా ఏం అర్థమవుతలేదు. కొంచెం అంటే కొంచెం కూడా జర్రన ముందరకు పోయిందా అంటే ఏం ముందరకు పోలేదు. అసలు సంవత్సరంలోనే వీళ్ళు ఏం చేయలేని వాళ్ళు. కొత్తలో ఆ ఊపు ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. 10 ఏళ్ల కాలం తర్వాత వచ్చిన అధికారం కాబట్టి నిజంగా చాలా మార్పులు కనపడతాయి అని అనుకున్నారు. కానీ ప్రజలు
అసలు మార్పు ఇప్పుడు చూస్తూ ఉన్నారు. అసలు మార్పు ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక వచ్చి ఏడాది కావస్తోంది. ఈ క్రమంలోనే మిగిలిన నామినేటెడ్ పోస్టులను కూడా భర్తీ చేయాలని పార్టీలోని ముఖ్య నేతలు ప్రభుత్వ పెద్దలు చర్చించినట్టుగా సమాచారం. వరుసగా ఎన్నికలు రావడంతో గత కొంతకాలంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ముందుకు సాగలేదు. హర్యానా, జమ్మూ కాశ్మీర్, ఆ తర్వాత మహారాష్ట్ర, జార్ఖండ్ అట్లే ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశంపై దృష్టి పెట్టలేదు. కష్టపడిన వారికే ప్రియారిటీ. ఇది చెప్పుడు మట్టుకే, కష్టపడినోనికి ఇస్తామని చెప్పుడే. కానీ అసలు టైంకి వచ్చిన వరకంటే ఎవడో కోన్ కిస్కాగానికి తీసుకొచ్చి మళ్ళీ పదవులు ఇచ్చుకుంటారు. అది ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఉత్తముచ్చట్లే. నమ్మినోడు మునుగుడే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నందున విజయోత్సవాలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలపై ప్రత్యేక చర్చ జరిగినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే త్వరలోనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని, పార్టీ కోసం కష్టపడిన వారికి ముందు ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ పెద్దలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే అదే సమయంలో సామాజిక వర్గాలు, జిల్లాల వారీగా సమ ప్రాధాన్యం ఇవ్వాలని సైతం నిర్ణయించినట్లుగా పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అయితే రాష్ట్రంలో ఇప్పటికే పలు రాష్ట్ర స్థాయి చైర్మన్ పోస్టులు భర్తీ చేయగా మరికొన్ని పెండింగ్లో ఉన్నాయి. 54 పోస్టులు ఇస్తామని చెప్పి 37 మాత్రమే ఇచ్చి అందులో ఒక 2 ఇంకా ఆపినట్టున్నారు. 35 మైనాయి. ఇంకా 17 నుంచి 19 వరకు ఇంకా పెండింగ్ ఉన్నాయి. అవన్నీ ఎప్పుడు ఇస్తారో తెలియదు. సంవత్సరం అయిపోయింది. ఇక ఈ కొంతకాలంకి ఏం చేస్తారో ఏమిస్తారో వాళ్ళు కూడా అదే ఆగమవుతా ఉన్నారు. మరికొన్ని పెండింగ్లో ఉన్నాయి. వీటిలో కీలకమైన పదవుల్లో ఆర్టీసీ చైర్మన్, సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రముఖ దేవాలయాలుగా ఉన్న యాదగిరిగుట్ట, భద్రాచలం తదితర కీలక దేవాలయాల కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటి కోసం రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. కాగా ఆయా పదవులు ఎవరిని వరిస్తాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే అని చెప్తూ ఇక్కడ వీళ్ళు కష్టపడ్డోళ్ళకు ప్రియారిటీ ఉంటుంది అని చెప్తున్నారు కదా. కాదు, పైసలు ఉన్నోనికి లేదా అంతకంటే ముందు వేరే పార్టీల పదవులు చేసినోనికి ప్రియారిటీ ఇచ్చేసి అసలుని ఎవడైతే కష్టపడ్డ కార్యకర్తలో వాడిని బొంద పెడతారు అంతే, వాడిని ఆగం చేస్తారు అంతే. ఇగో తొలి విడతలో 37 పోస్టుల భర్తీ. నేను ఇందాక చెప్పిన కదా గవేగివి. గతంలో తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ తొలి విడతలో 37 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. ఆ తర్వాత 1-2 మినహా మిగిలిన పోస్టులను భర్తీ చేయలేకపోయింది. ఇగో ఇదే 1-2 మినహా, నేను చెప్పలే 1-2, 37 అన్నారు కానీ 1-2 భర్తీ చేయలేకపోయింది. అయితే జిల్లా స్థాయికి సంబంధించిన జిల్లా గ్రంథాలయ సంస్థ, మార్కెట్ కమిటీల నియామకాలు మాత్రం అడపదడప జరిగాయి. దేవాలయ కమిటీలను భర్తీ చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ముఖ్యమంత్రి ఇంట్లో రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ప్రత్యేకంగా సమావేశం అయ్యారంటూ ఇక ప్రత్యేకంగా సమావేశమై ఏం చేసిరో చూడాలి. ఇక్కడ ఇంకొక వార్త ఉందిగో. పట్నం నరేందర్ రెడ్డి ఏమైనా ఉగ్రవాద? వాకింగ్ వెళ్ళినప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారు? పోలీసుల తీరును తప్పుపట్టిన హైకోర్టు. మాజీ ఎమ్మెల్యే క్వాష్ పిటిషన్పై వాదనలు పూర్తి, తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు అంటూ కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో వికారాబాద్ కలెక్టర్, ఇతర అధికారులపై దాడి ఘటనలో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై బుధవారం హైకోర్టులో వాదనలు జరగగా పోలీసులు వ్యవహరించిన తీరును హైకోర్టు తప్పుపట్టింది.